సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది మీకు? అంటే ఎన్నో ఏళ్ళ కళ ఇప్పుడు 2024లో మా కళ నిజమైంది. సో చాలా హ్యాపీగా ఉంది. అందుట్లో మా అన్న డిప్యూటీ సీఎం పైగా 21 సీటు పోటీ చేస్తే 21 కూడా గెలవటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు 21కి 21 వస్తాయని అంత ధైర్యం ఏంటి అసలు వస్తాయని? అదన్న ఆయన వెనకాల ఉన్న ఆర్మీ అన్న, పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల ఉన్న ఆర్మీ అలా బలపరిచింది ఆయనకి. అదే ధైర్యం ఆయనకి. ఎవరు ఎన్ని టార్చర్లు వేసినా ఎంత ఇబ్బంది పెట్టినా సరే మనమంటూ ఒక రోజు గెలుస్తాం అన్న ధైర్యంతో 21 సీటు గెలిచింది. అసెంబ్లీ గేట్ కూడా తొక్కనేమో ఉన్నారు కదా, తన్నుకుంటూ వెళ్ళాడుగా, చూడలేదేంటి ఎలా కూర్చున్నాడు? చూసా, సింహంలా కూర్చున్నాడు. మరి మోడీ దిగి వచ్చాడు అన్న పవన్ కళ్యాణ్ కోసం. ఎవడో ఏదంటే జరగదు కదా అది. ఆల్రెడీ ఒకసారి చిరంజీవి గారిని వీళ్ళందరినీ అవమానించారు వెళ్ళి అడిగినప్పుడు. సో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటారు. సో ఇండస్ట్రీ ఏంటన్నా, ప్రతి ఒక్కడు చిన్న పిల్లోడి నుంచి పెద్దోడు వరకు సంబరాలే జాతర. ఇంకా అది మోడీ దిగి వచ్చిందంటే ఇంకా వాళ్ళు మటుకు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళ అన్నగారికి నమస్కారం, ఎట్లా అనిపించింది? అది ఎలా ఉందంటే ఒక తండ్రి కొడుకుల సంబంధం ఉంటుంది చూడు. పోనీ అన్నయ్య తండ్రి అన్నయ్య ఎన్నోసార్లు చెప్పాడు, నాకు మా అన్న తండ్రి మా వదిన తల్లి లాంటిదని. అలాగే అదే ప్రేమ చూపిస్తున్నాడు. అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఆయన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు, దానిపై అది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు. ఇక అవి మనకి ఈజీగా ట్రోల్ అనేవి చేస్తూ ఉంటారు. ఇక అవి మనం పట్టించుకోవద్దు, అది వాళ్ళ ఫ్యామిలీ గురించి. అది మామూలుగా ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా మంది అంటారు. పుష్ప 2కి అవ్వచ్చు అవ్వవచ్చు అన్న, అది సినిమా కదా. అందులో పాన్ ఇండియా లెవెల్ కూడా ఉంది కదా సినిమా. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అంటారా? ఇప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వెళ్ళింది. ఆగస్ట్ నుంచి ఏమో ఇంకా వర్క్ జరుగుతుందేమో, షూటింగ్ ఇంకా డేట్ సరిపోలేదేమో. మూవీ ఆగిద్దా? ఆగన్న, మూవీ ఆగటం కాదు, నువ్వు ఆగండి. ఇక్కడ మాట్లాడేది వేరు, అది మూవీగా ఆగటం కాదు, నువ్వు ఆగు. పుష్ప మూవీని ఆపాలంటే ఎవడ వల్ల కాదనమాట, అర్థమైందా?